హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఆధ్యాత్మిక నగరి అఖండ గోదావరి తీరంలో అనేక ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. రాజమహేంద్రవరం నగరాన్ని కేంద్రంగా చేసుకుని వేంగీ దేశాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు ఈ గడ్డను పాలించి తన రాజప్రాసాదంలో కవులు, కళాకారులకు చక్కటి స్థానాన్ని కల్పించేవారని చెబుతారు. ఆయన పాలనా కాలంలోనే నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో అనువదించి జాతికి అందించారు. రాజమహేంద్రి చారిత్రక నేపథ్యంతో కూడిన ప్రసిద్ధ శైవ క్షేత్రం గోదావరి తీరంలో నిత్య పూజలు అందుకుంటోంది. ఈ మహిమాన్విత ఆలయం గురించి తెలుసుకుందామా? అయితే పదండి. రాజరాజ నరేంద్రుడికి సవతి తల్లి కుమారుడు విజయాదిత్యుడు బద్ధశత్రువుగా ఉండేవాడు. రాజాధికారం కావాలనే తపనతో అన్నపై ద్వేషం పెంచుకుని ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్ర చేసేవాడు. రాజుకు సారంగధరుడు అనే కుమారుడు ఉండేవాడని చరిత్ర చెబుతోంది. రాజు రెండవ భార్య చిత్రాంగి తన సవతి కుమారుడైన సారంగధరుడిని విందుకు ఆహ్వానించగా వేటపై ఉన్న మక్కువతో యువరాజు సవతి తల్లి ఆహ్వానాన్ని మన్నించలేకపోతాడు. ఇది అవమానంగా భావించిన చిత్రాంగి సారంగధరుడిపై కోపంతో ఉంటుంది. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న విజయాదిత్యుడు రాజరాజ నరేంద్రుడి ఇంట్లో కలహాలు ఏర్పరిచేందుకు దురుద్దేశ్యంతో సారంగధరుడికి పినతల్లికి మధ్య అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తాడు. శత్రువు పన్నిన కుట్రను గుర్తించిన మహారాజు క్షణిక ఆవేశంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న యువరాజు కాళ్ళు చేతులు ఖండించాలని భటులను ఆజ్ఞాపిస్తాడు. రాజాజ్ఞను శిరసావహించిన భటులు అభంశుభం తెలియని యువరాజును ఊరికి దూరంగా ఉన్న కొండపైకి తీసుకువెళ్ళి సారంగధరుడి కాళ్ళు చేతులు ఖండిస్తారు. సుకుమారంగా పెరిగిన యువరాజు బాధను తాడలేక రక్తపు మడుగులో చేసిన ఆక్రందనలు విన్న ఆకాశవాణి సారంగధరుడు ఈ జన్మలో చేసిన పాపం కాదని గత జన్మలో చేసిన పొరపాటుకు పరిహారం అని చెబుతుంది. సారంగధరుడి కేకలు శేషగిరి కొండ గుహలో ఉన్న మీననాథుడు అనే శివభక్తుడికి వినిపించి అతడు సారంగధరుడి వద్దకు వచ్చి జరిగిన విషయం గ్రహిస్తాడు. శివుని ప్రార్థించమని చెప్పి సారంగధరుడికి సపర్యలు చేస్తాడు. సారంగధరుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతడికి కాళ్ళు చేతులు ప్రసాదించి సుందర రూపాన్ని తిరిగి ఇస్తాడు. మర్నాడు కనుమ పండుగ కావడంతో యువరాజుకు యథాతథంగా రూపం వచ్చిన సందర్భంగా స్థానికులు కనుమ తీర్థం జరుపుకున్నారు. కొండపై శివలింగం ప్రతిష్ఠించి భక్తితో పూజించిన సారంగధరుడు కొంతకాలానికి శివునిలో ఐక్యం అయ్యాడని ఇక్కడి పురాణ గాథ చెబుతోంది. తర్వాత కాలంలో ఇక్కడ సారంగధరుడు పూజించిన శివలింగాన్ని ప్రతిష్ఠించి స్థానికులు పూజించేవారు. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో కొనసాగుతోంది. రాజమహేంద్రవరం నగరంలోని కోరుకొండ రోడ్డు క్వారీ మార్కెట్ సమీపంలో సారంగధర మెట్టపై ఉన్న 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న ఆలయంలో కార్తీక మాసం నెల రోజులు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి, దసరా ఉత్సవాలు, మాస శివరాత్రి పూజలు జరుగుతాయి. సారంగధరుడికి కాళ్ళు చేతులు తిరిగి వచ్చిన సందర్భంగా అప్పటి ప్రజలు కనుమ రోజున పండగ చేసుకోవడంతో నాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికి కనుమ పర్వదినాన సారంగధరుడి తీర్థవం వైభవంగా నిర్వహిస్తున్నామని, ఇది మహిమాన్విత శైవ క్షేత్రమని ఆలయ మేనేజర్ ఎన్ నాగేశ్వరరావు ఆలయ ప్రాశస్త్యం వివరించారు.